టాలీవుడ్లో ఎందరో హీరోయిన్లు ఉన్నారు. అయితే వారిలో కొందరు రియల్ అక్కా చెల్లెలు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్లో ఉన్న రియల్ అక్కా చెల్లెలు ఎవరు? వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే లైక్ చేయండి. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి. అయితే ఇంకా ఎంతో కెరీర్ ఉండగానే ఈమె దురదృష్టవశాత్తు మరణించారు. శ్రీదేవికి చెల్లెలు ఉన్నారు, పేరు మహేశ్వరి. ఈమె కూడా ఒకప్పుడు హీరోయినే. టాలీవుడ్లో గులాబీ, నీకోసం, పెళ్లి వంటి ఎన్నో సినిమాల్లో ఈమె నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే శ్రీదేవి కూతురుగా టాలీవుడ్లో దేవరా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు జాన్వీ కపూర్. రామ్ చరణ్తో కలిసి మరో సినిమా చేయడమే కాకుండా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సాధించారు ఈమె. జాన్వీ కపూర్ చెల్లెలి పేరు ఖుషీ కపూర్. ఈమె కూడా హీరోయినే. బాలీవుడ్లో ది ఆర్చర్సీస్ అనే సినిమాలో నటించారు. అలాగే బ్లాక్ బస్టర్ సినిమా అయిన లవ్ టుడే రీమేక్లో కూడా ఈమె నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో బుజ్జిగాడు, అవును 2 వంటి సినిమాలతో హీరోయిన్గా అలరించారు సంజనా గర్లాని. ఈమె చెల్లి పేరు నిక్కీ గర్లాని. ఈమె కూడా టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు. మలుపు, మరకతమణి, కృష్ణాష్టమి వంటి సినిమాలతో అలరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో. అలాగే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి అటుపై హీరోయిన్గా ఎదిగారు శాలిని. చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో నటించి అటు తర్వాత తెలుగు, తమిళంలో పాటు పలు భాషల్లో హీరోయిన్గా నటించారు శాలిని. ఈమె చెల్లి పేరు శ్యామిలి. ఈమె కూడా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఓయ్, అమ్మమ్మ గారి ఇల్లు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. అలాగే టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు రాధా. ప్రస్తుతం తెలుగులో పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమె అక్క పేరు అంబిక. ఈమె కూడా హీరోయినే. టాలీవుడ్తో పాటు తమిళంలో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ రాధ కూతురిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కార్తిక. జోష్, దమ్ము వంటి సినిమాల్లో హీరోయిన్గా అలరించారు ఈమె. కార్తిక చెల్లి పేరు తులసి. ఈమె కూడా హీరోయినే. కడలి, రంగం 2 వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ అక్క చెల్లెలు సినిమాల్లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే టాలీవుడ్లో గరణామగుడు, ముగ్గురు మొనగాళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించి టాప్ ప్లేస్ సాధించారు నగ్మ. ఈమెకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వారే రోషిని, జ్యోతిక. వీరిద్దరూ కూడా యాక్టర్లే. రోషిని టాలీవుడ్లో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించారు. జ్యోతిక తెలుగు, తమిళంతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం మంచి ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈమె నటించిన చంద్రముఖి సినిమా ద్వారా ఎంతో పాపులారిటీ సాధించారనే చెప్పాలి. ప్రస్తుతం నగ్మ, రోషిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే టాలీవుడ్లో ఈశ్వర్, వీరా వంటి ఎన్నో సినిమాల్లో నటించి ముందుకు సాగుతున్నారు శ్రీదేవి. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమెకు కవిత, వనిత, ప్రీతి సిస్టర్స్ ఉన్నారు. వీరు యాక్టర్సే. టాలీవుడ్తో పాటు తమిళంలో పలు సినిమాల్లో వీరు నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్నారు శృతి హాసన్. గబ్బర్ సింగ్, క్రాక్, బలుపు వంటి ఎన్నో సూపర్ హిట్లతో ఫుల్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నారు ఈమె. శృతి హాసన్కు ఒక చెల్లి ఉంది, పేరు అక్షరా హాసన్. ఈమె కూడా హీరోయినే. అజిత్ నటించిన వివేకం సినిమాతో పాటు బాలీవుడ్లో పలు సినిమాల్లో ఈమె నటించారు. ప్రస్తుతం ఈ అక్క చెల్లెలు సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అలాగే టాలీవుడ్లో కోటబొమ్మాలి, అద్భుతం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు శివాని. ఈమె చెల్లి పేరు శివాత్మిక. ఈమె కూడా టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు. దొరసాని, రంగమార్తాండ వంటి సినిమాలతో అలరించారు. శివాని, శివాత్మిక హీరోయిన్లుగా స్థిరపడేందుకు టాలీవుడ్లో తెగ కష్టపడుతున్నారనే చెప్పాలి. టాలీవుడ్లో టాప్ సీనియర్ హీరోలందరితో హీరోయిన్గా జోడీ కట్టి అలరించారు రాధిక. ఈమె చెల్లి పేరు నిరోష. ఈమె కూడా టాలీవుడ్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు. సువష్టపురం పోలీస్ స్టేషన్, కొబ్బరిబొండం వంటి సినిమాల్లో నటించి ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాధిక ప్రస్తుతం హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో పెళ్లి సందడి, శుభాకాంక్షలు వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా ఆడిపాడి అలరించారు రవళి. ఈమె సిస్టర్ పేరు హరిత. ఈమె కూడా టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్నో తెలుగు సీరియల్స్లో ఇప్పటికీ నటిస్తూ ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. రవళి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి.
అలాగే టాలీవుడ్లో మహానటి, నేను శైలజ, సర్కారు వారి పాట వంటి ఎన్నో సినిమాలతో టాప్ హీరోయిన్గా పేరు సాధించారు కీర్తి సురేష్. ఈమె అక్క పేరు రేవతి. ఈమె చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్లో విఎఫ్ఎక్స్ భాగంలో ఈమె పనిచేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో నువ్వు లేక నేను లేను, అందాల రాముడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఆర్తి అగర్వాల్. ఈమె చెల్లి పేరు అదితి అగర్వాల్. ఈమె కూడా టాలీవుడ్లో హీరోయినే. విద్యార్థి, కొడుకు వంటి పలు సినిమాల్లో ఈమె నటించి సినిమాలకు దూరమయ్యారు. అయితే ఆర్తి అగర్వాల్ అనారోగ్య సమస్యలతో ఇంకా ఎంతో కెరీర్ ఉండగానే మరణించారు. అలాగే టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకువెళ్తున్నారు కాజల్ అగర్వాల్. ఈమె చెల్లి పేరు నిషా అగర్వాల్. ఈమె కూడా హీరోయినే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సోలో, సుకుమారుడు వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు ఈమె. కాజల్ అగర్వాల్ మాత్రం టాలీవుడ్, బాలీవుడ్తో పాటు పలు భాషల్లో హీరోయిన్గా బిజీగా గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టి హీరోయిన్గా ఆడిపాడి అలరించారు జయసుధ. ఈమెకు ఒక చెల్లెలు ఉన్నారు, పేరు సుభాషిణి. ఈమె కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు. అలాగే పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించారు. అయితే ముఖ్యంగా టాలీవుడ్లో సీతయ్య, అరుంధతి వంటి సినిమాల్లో ఈమె నటించి మెప్పించారు. జయసుధ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కూడా హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ గడిపేస్తున్నారు. అలాగే సుభాష్ని కూడా పలు నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో హీరోయిన్గా సత్తా చాటుతూ టాప్ హీరోయిన్గా ఉన్నారు సాయి పల్లవి. ఈమె సిస్టర్ పేరు పూజా కన్నన్. ఈమె కూడా యాక్టరే. తమిళంలో చితిరే సేవనం సినిమాలో నటించి మెప్పించారు. అలాగే రీసెంట్గా ఈమెకు వివాహం కూడా జరిగింది. సాయి పల్లవి యాజ్ యూజువల్గా టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ముందుకు వెళ్తున్నారు రష్మిక మందన. అలాగే బాలీవుడ్లో కూడా ఈమె సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన పేరు మారుమోగేలా చేస్తున్నారు. రష్మిక మందనకు ఒక చెల్లెలు ఉన్నారు, పేరు సీమన్ మందన. ఈమె ప్రస్తుతం స్టడీస్లో ఉంది. అయితే పలు యాడ్లలో కూడా ఈమె నటించింది. అలాగే త్వరలోనే సినిమా పరిశ్రమలోకి ఈమె అడుగుపెట్టనుంది. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు, పేరు శివాని. ఈమె కూడా సినీ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అలాగే మరో టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి. ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు, పేరు నభ్యశ్రీ. ఈమె పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వారి సిస్టర్కి సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.